హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లా. థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, కరకర చక్రాలు ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ ఈజీ మెథడ్ కూడా. ఫస్ట్ అయితే 1 kg వరకు బియ్యం పిండి తీసుకొని దాన్ని చక్కగా జల్లెడబట్టుకోండి. ఎందుకంటే బియ్యం పిండిలో పురుగులు ఉండవు, కానీ బియ్యం పిండిని మిక్సీకి వేసిన తర్వాత బియ్యం పిండిలో కొన్ని గ్రెయిన్స్ అలాగే ఉండిపోతాయి. సో అవి మనకి చక్రాల్లో ఎక్కడ తగలకుండా ఉండటం కోసం జల్లడానికి కన్ఫామ్గా చేసుకోవడం బెస్ట్ అని అంటాను. అండ్ నెక్స్ట్ అయితే ఇలాగే మనము శనగపిండి కూడా తీసుకోవాలి. అండ్ శనగపిండిలో పురుగులు ఉంటాయి, సో మనం జల్లడ కన్ఫామ్గా ఈ పిండికి రేషియో ఏంటంటే 1 kg ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకుంటే 1 kg ఆఫ్ బేసన్ తీసుకోవడం ఇంపార్టెంట్. అదేనండి, 1 kg బియ్యం పిండికి 1 kg శనగపిండి తీసుకోవడం అనేది రేషియో. ఈ రెండింటిని జల్లెడ పెట్టిన తర్వాత రెండింటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం బియ్యం పిండి శనగపిండి ఎక్కడ డిఫరెంట్గా కనిపించకూడదు. సో మొత్తం మిక్స్ చేసుకుంటే ఒకేలా కనిపిస్తుంది. ఈ బియ్యం పిండి శనగపిండి చక్రాలకే కాదు, మన స్కిన్కి కూడా చాలా బెనిఫిట్స్ ఇస్తాయి. మీకు ఏమైనా లాంగ్ వీడియో కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, లాంగ్ వీడియో అక్క అని. పౌడర్ వల్ల మనకు వచ్చే స్కిన్ బెనిఫిట్స్ అండ్ ఆల్సో ఏ టైంలో వాడితే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అనేది ఒక లాంగ్ వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నాను. సో అందుకని నేనేం చేశానంటే ఈ రెండు కలిపిన పిండి అయితే ఒక బాక్స్లోకి తీసుకొని పక్కనైతే ఉంచేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మిక్స్ చేసిన పౌడర్. చిన్న రోకల్ లాగా తీసుకొని అందులోకి కొన్ని కలోంజిని అండ్ ఆల్సో వామ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. దంచిన తర్వాత దానికి వచ్చే ఫ్లేవర్ వేరుగా ఉంటుంది. సో దంచిందే అందులోకి యాడ్ చేసుకోండి. కలోంజిని లేకపోతే స్కిప్ చేయండి, నో వరీస్. అండ్ వామ్ అయితే కన్ఫామ్గా యాడ్ చేయాలి. అండ్ వామ్ స్మెల్ చక్రాల్లో ది బెస్ట్గా ఇస్తుంది. సో వామ్ అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. వామ్ ఎన్ని స్పూన్స్ వేయాలి అని డౌట్ వచ్చి ఉంటుంది. సో 2 టేబుల్ స్పూన్స్ అనేది కన్ఫామ్. అండ్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ కలోంజిని ఉన్న వాళ్ళు వేయాలి అనుకుంటే అవి కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ఇవన్నీ మిక్స్ అవ్వడం కోసం మనమైతే వాటర్ యాడ్ చేస్తాం. సో వీటి ప్లేస్లో కూల్ వాటర్ కాకుండా హాట్ వాటర్ యూస్ చేస్తే ది బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయి అనమాట. సో కారం అయితే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ మేమైతే రేషియో 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసాం. అండ్ ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత 1 కప్ ఆఫ్ డాల్డా అనేది యాడ్ చేసుకోండి. ప్యాకెట్లో వచ్చే డాల్డా కొద్దిగా గట్టిగా ఉంటుంది. సో వాటిని కొద్దిగా హీట్ చేసుకుంటే ఇలా లిక్విడ్ ఫామ్లో వస్తుంది. 1 స్మాల్ కప్ ఆఫ్ డాల్డా అయితే యాడ్ చేసుకున్నాం. మొత్తం ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత వేడి వాటర్, హాట్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే చక్రాలు కరకరలాడడానికి కోసం ఇది ఒక బెస్ట్ టిప్ అనమాట. సో నేను ఇక్కడైతే హాట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాను. హాట్ వాటర్ వేస్తే చేయి కాలుతుంది కదా, అందుకనే స్పూన్ తీసుకున్నాను. ఒకసారికైతే చేయి కాలింది, అందుకనే స్పూన్ తీసుకొని మొత్తం మిక్స్ చేస్తున్నాను. చక్రాల పిండి అంత గట్టిగా కూడా ఉండకూడదు, అలా అని అంత లూజ్గా కూడా ఉండకూడదు, మీడియంలో ఉండాలి. ఎలా అంటే లాస్ట్లో చూపిస్తాను. నేను 2 మినిట్స్ వరకు స్పూన్తో కలిపేసరికి కొద్దిగా చల్లగానే ఉంటుంది. సో నేనైతే చేయి పెట్టేసి ఇంకా కలుపుదామని చెప్పి కలుపుతున్నాను. అండ్ ఇక్కడైతే ముద్దగా అవ్వడానికి చాలా టైం పట్టిద్ది. సో ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే మన చేతికి అందినంత పిండిని ఒక ముద్దలాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలా ఎన్ని ముద్దలు వస్తే అని పక్కన పెట్టుకొని లాస్ట్లో వీటన్నిటిని కలిపి ఒక పెద్ద ముద్దలా చేసుకున్న తర్వాత చక్రాలు వేస్తాం కదా, ఆ గిన్నెలోకి వేసుకుంటే సరిపోతుంది. చక్రాలు టేస్టీగా రావాలి అంటే అంతా మనం కలుపుకునే దాంట్లోనే ఉంటుంది. అంత లూజ్గా కాకుండా అంత టైట్గా కాకుండా మీడియంలో కలుపుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ కొద్దిగా లూజ్గా కలిపాను అనిపించింది. సో నేనేం చేశానంటే కొద్దిగా డ్రై పిండిని యాడ్ చేసుకొని వేస్గా చేసుకొని ఉంచిన ముద్దలన్నిటిని యాడ్ చేస్తున్నాను. అండ్ వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి కదా, అన్నిటిని బాగా మిక్స్ చేస్తున్నాను. అండ్ అన్నిటిని బాగా మిక్స్ చేసి ఒక ముద్దలోకి తీసుకొని వస్తున్నాను. ఇందాక లూజ్గా ఉందని చెప్పాను కదా పిండి, ఆ టైంలో నేను కొద్దిగా డ్రై పిండి అనేది యాడ్ చేసుకున్నాను. సో అయితే అప్పుడు మిక్స్ చేయలేదు, ఎందుకంటే ప్రీవియస్గా చేసి ఉంచిన ముద్దల్లో కొన్ని అయితే టైట్గా ఉన్నాయి అండ్ ఆల్సో కొన్ని అయితే చాలా లూజ్గా ఉన్నాయి. మొత్తం ఒకేసారి మిక్స్ అవుతాయి కదా అని చెప్పి అన్నీ ఒకే దగ్గర వేసి మిక్స్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా ఒక ముద్దలాగా అయితే చేసేసాను. అండ్ ఇక్కడ ఒక టిప్ ఏంటంటే మిక్స్ చేసుకొని ఉంచిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే 1.5 అవర్ ఉంచిన తర్వాత మనము చక్రాలు వేసుకుంటే దాని టేస్ట్ వేరుగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకో టిప్ యూస్ చేస్తున్నాం ఏంటంటే చక్రాల గిద్దలోకి వేసుకొని పక్కన ఉంచుకుంటే ఆ ముద్దలే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చక్రాల్లో వేసుకుందాం అని చెప్పి అయితే ముద్దలు అయితే పక్కన చేసి పెడుతున్నాం. చక్రాల గిద్దల నుండి ఇవి ముద్దలు అనేవి చాలా ఫాస్ట్గా రావాలి అంటే చుట్టూరు ఆయిల్ అప్లై చేసుకోండి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది వర్క్ అనేది.
ఇక్కడ స్టవ్ అనేది బయట పెట్టుకొని చేసుకుంటున్నాం. సో మేమైతే ప్రికాషన్స్ తీసుకొనే చేసుకుంటున్నాం. మీరు కూడా ప్రికాషన్స్ తీసుకోండి కన్ఫామ్గా. 2 kgs ఆఫ్ పిండి కలుపుకున్నాం కదా, సో 1 లీటర్ ఆఫ్ ఆయిల్ అనే దాంట్లో మేమైతే ఈ చక్రాలు వేసుకున్నాము. చక్రాలు అనేవి చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా వచ్చాయి. అండ్ మీరు కూడా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.